భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 27/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష తదియ మంగళవారం. తదియ పూర్తిగా ఉంది. హస్తా నక్షత్రం తెల్లవారుజామున 5:20 వరకు, వర్జం మధ్యాహ్నం 12:08 1:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:43 9:29 వరకు, రాత్రి 10:58 11:47 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 6:1. అమృత గడియలు రాత్రి 10:43 12:29 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం శుభ సమయం 7:30 నుండి 8:15 వరకు ఉదయ శుభకాలం. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు శుభకాలం. సోలయోగం మధ్యాహ్నం 2:55, వని ఉదయం 10:22, విష్టి 11:22. ఈరోజు తదియ మంగళవారం. సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. అలాగే మనకు దినారంభ చక్రాన్ని బట్టి చూస్తే ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అంత అనుకూలంగా లేదు. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భవ సంసిద్ధరిత్యేతత్తపో మానసబుచ్యతే శ్రద్ధయా పరయా తప్తం తపసత్వం త్రివిధా నరై అపలాకాంక్షభిర్యుక్తే స్వాతికీ పరిచక్షతే. అర్జున, మనఃప్రసన్నత, శాంత స్వభావం, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలైనవన్నీ కూడా మానసికమైన తపస్సులు. అంతేకాదు పూర్వోక్తమైనటువంటి శారీరక వాంఛ, మానసిక తపస్సులు. ఫలాపేక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటి సాత్విక తపస్సు అని అంటారు. సత్కర్మార పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహం ప్రోక్తం రాజసీ చలమద్రువం. అంతేకాదయ్యా, ఇతరుల నుండి సత్కర్మలను, గౌరవాలను, పూజలు జరిపించుకోవడానికి అట్టి తదితర స్వార్థ ప్రయోజనాలు కోరుకునేటువంటి వారు స్వాభావికంగా కానీ కల్పితంగా కానీ చేయబడినటువంటి అనిశ్చిత ఫలం కానీ క్షణిక ఫలంగా కానీ ఇచ్చునని ఆ తపస్సు రాజ తపస్సు అంటారు. మూఢో గ్రాహణ్యాత్మనో యత్ పీడయా క్రియతే తపః సారస్యోత్పాదనార్థం వా తతస ముదాహృతం అంటున్నారు. మొండి పట్టుదలతో మనోవాక్కాయాల బాధలు కలిగించి ఉన్నను ఇతరులకు కీడు కలిగించటకే చేయబడినటువంటి అయిన తపస్సు తామస తపస్సు అని చెప్పబడుతోంది అని కృష్ణ పరమాత్మ ఈరోజు విశేషంగా చెప్పడం జరిగింది. ఇంకా ఏమిటనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.